అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 1,60,00,000 రూపాయలు పనిముట్ల పేరుతో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలపై నగర మేయర్ వసీం తీవ్రంగా స్పందించారు. ఆయన ఇవాళ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుబాటి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కూడా మంచిదే అన్నారు. కానీ ఎవరో చెప్పిన మాటలు విని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటు తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదని హితవు పలికారు. 1,60,00,000 రూపాయలతో అవినీతి జరిగిందని చెబుతున్నారని, ప్రస్తుతం మీ ప్రభుత్వమే ఉంది కదా, విచారణ చేసి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కుటుంబం దాదాపు 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, వారిపై చిన్న అవినీతి ఆరోపణలు కూడా లేదన్నారు. దగ్గుబాటి రాకముందు వేరు, దగ్గుబాటి వచ్చాక వేరు అన్న మీరు చెబుతున్నారని, అది కూడా నిజమేనని మేయర్ వసీం అన్నారు. దగ్గుబాటి రాకముందు 1000 కోట్లకు పైగా నగరంలో అభివృద్ధి జరిగిందని, ఆయన వచ్చాక కనీసం 100 రూపాయల పని కూడా జరగలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 3 రోజుల్లో డిపిఆర్ తయారు చేశామని చెబుతున్నారని, అది గతంలోనే కమిషనర్ భాగ్యలక్ష్మి ఉన్నప్పుడు మేము తయారు చేసినట్లు వివరించారు. ఇప్పటికైనా కనీస అవగాహనతో మాట్లాడాలని మేయర్ హితవు పలికారు. ఎమ్మెల్యే దగ్గుబాటి గారు మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది. గ్రీవెన్స్లో అక్కడ పాల్గొని అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం రావడం చాలా సంతోషం, మంచిది. అక్కడ కొన్ని సమస్యలు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వచ్చి సమస్యలు తెలుసుకునేందుకు ముందుగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన వెళ్తూ వైఎస్ఆర్సీపీ పైన ఏదో ఒక విధంగా బురద చల్లే విధంగా మాట్లాడి వెళ్ళడం జరిగింది. 1,60,00,000తో పనిముట్లు అవినీతి జరిగింది. మేయర్ అనంత వెంకటరామరెడ్డి గారు అవినీతి చేశారు. ఈ పనిముట్లలో బిల్లులు పెట్టుకొని డ్రా చేసుకున్నారు డబ్బులు అని చెప్పి ఏదో నోటికి వచ్చినట్లు చెప్తున్నారు ఆయన. దగ్గుబాటి అన్న గారు, అధికారం మీదుంది, అధికారులు అందరూ కూడా మీకు పిలిస్తేనే వస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఏ బిల్ అయినా కూడా రికార్డెడ్గా ఉంటుంది. ఫస్ట్ మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరో చెప్తే మీరు మాటలు విని వాళ్ళ మాటలు తీసుకొని మీరు 1,60,00,000 రూపాయలు అవినీతి జరిగింది చెప్పడం ఎంతవరకు సభని మేము తెలియజేస్తున్నాను. జూలై 10న కౌన్సిల్ సమావేశంలో మీరు కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు కూడా మీరు చెప్పారు 1,60,00,000తో అవినీతి జరిగిందని. ఏ విధంగా అంటున్నారు మీరు? ఆ రోజే మేము చెప్పినాం. ఆ రోజే మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేము ఖండించడం జరిగింది. మీదే అధికారం ఉంది, మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసినాక ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి. మీరు ప్రతిసారి అవినీతి చేసినారు అనంత వెంకటరామరెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీరు 4 సార్లు ఎంపీగా ఉన్నారైనా, ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. 40-45 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉండే కుటుంబం పైన మీరు ఇలా మాట్లాడితే ప్రజలు నమ్మే దీంట్లోనే ఎవరైనా ఉంటారా? మీరు ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. వెళ్తూ ఒక మాట ఉన్నారు, దగ్గుబాటి రాకముందు వేరే, దగ్గుబాటి వచ్చాక వేరే అని చెప్పడం జరిగింది. అన్న మంచిదే కాదన్న మేమైతే. నేను కొన్ని చెప్తా. దగ్గుబాటి రాకముందు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారం, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంతపురం నగరాన్ని 1,045 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దగ్గుబాటి రాకముందు గుత్తి రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ రోడ్ కానివ్వండి వేయడం జరిగింది. దగ్గుబాటి గారు రాకముందు 6 అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది. దగ్గుబాటి రాకముందు స్లమ్స్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దగ్గుబాటి రాకముందు ప్రధాన రహదారులు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దగ్గుబాటి రాకముందు 300 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కానివ్వండి, పంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ వరకు 4 వరుసల లైన్ కూడా అతి తక్కువ సమయంలోనే 18 నెలల్లో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దగ్గుబాటి గారు వచ్చాక మా హయాంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఎందుకు ఆగిపోయినాయి? దీన్ని మీకు సమాధానం చెప్పాలా. దగ్గుబాటి గారు వచ్చాక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 13.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్ పిలిస్తే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వర్క్ కూడా మొదలు కాలేదు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలా. దగ్గుబాటి గారు వచ్చాక ఈ 100 రోజుల్లో అనంతపురం నగరానికి ఒక 100 రూపాయలైనా మీరు అభివృద్ధి కార్యక్రమానికి నిధులు తీసుకొచ్చారా? దీనికి కూడా మీరు ప్రజలు సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నాను.
100 రోజుల్లో వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి డిపిఆర్ కూడా రెడీ చేసినారంట. డిపిఆర్ లాస్ట్ కమిషనర్ భాగ్యలక్ష్మి గారు ఉన్నప్పుడు ఈ దాదాపుగా 150 పేజీల డిపిఆర్ సంవత్సరం కింద మేము రెడీ చేసినాం దీనికి. ఇప్పుడు ఆయన 100 రోజుల్లో ఈ డిపిఆర్ రెడీ చేశామంటున్నారు. దాదాపు 1 year ముందే భాగ్యలక్ష్మి గారు కమిషనర్ ఉన్నప్పుడు ఈ డిపిఆర్ నేను కేంద్ర మంత్రి గారిని రిప్రజెంటేటివ్ ఇవ్వడంతో మన అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఆ రోజు కేంద్ర మంత్రిని కలిసి రిప్రజెంటేటివ్ ఇస్తున్న వెంటనే డిపిఆర్ పంపించమని కూడా అక్కడ నుంచి లెటర్ కూడా రావడం జరిగింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఈ డిపిఆర్ తయారు చేసాకే మాకు 2-3 months పట్టింది. అప్పట్లో ఇదంతా తయారు చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. ఇదే డిపిఆర్ కూడా నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ఇదే డిపిఆర్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు ఏమంటారు, 100 రోజుల్లో నేను డిపిఆర్ రెడీ చేసినామంటారు. ఏదైనా మాట్లాడితే కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదని మీ అందరూ తెలుస్తున్నాను. స్పెషల్ గ్రాంట్స్ పోయిన ప్రభుత్వంలో 25 కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్స్ పెట్టి మేము వర్క్స్ కూడా చేయించాం. అందులో దాదాపుగా 5-6 వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఆ పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా మీరు కౌన్సిల్లో చెప్పడం జరిగింది. 2 months కిందే నేను మంత్రి గారితో మాట్లాడి ఆ శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. దాని వైపు కూడా మీరు మొగ్గు చూపితే బాగుంటుంది. అనవసరం లేనిపోని మాటలు లేని ఎవరో చెప్తున్నారు, మీరు చెప్తే కదా అది పద్ధతి కాదు. ఏమైనా ఉంటే రికార్డెడ్గా మాట్లాడితే బాగుంటుందని కానీ మీరు అందరికీ తెలుస్తున్నాను. అవినీతి అక్రమాలు అనంత వెంకటరామరెడ్డి గారి పైన వేయడం ప్రజలను నమ్మల్లా. మీరు చెప్పేటప్పుడు అవతలవాడు ఎలా తీసుకుంటారని కూడా మీరు ఒకసారి నమ్మల్లా. 50 సంవత్సరాలుగా ఉంది వాళ్ళ రాజకీయంలో ఈ రోజుల్లో. వాళ్ళపైన నేను అవినీతి అక్రమాలు అని చెప్పి బురద చల్లడం ఇది ఎక్కడి వరకు స్వభావం మీ అందరూ తెలుస్తాను. ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఏమైనా మాట్లాడేటప్పుడు మీరు ఒక బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మాట్లాడండి. ఎవరు ఎలా మీరు ఇప్పటికే నా పైన కూడా ఏదో బయట మాట్లాడుతున్నాను నేను చెప్పదలుచుకోను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడను. ఏమైనా మీరు బేసిక్ నాలెడ్జ్ ఉంటే తీసుకొని మాట్లాడండి. ఊరికే అనవసరంగా అవినీతి చేసినారు, అక్రమాలు చేసినారంటే మేము చూస్తూ ఊరికే ఉండే ఎవరు కాదు. గతంలో ఎవరు ఏం చేసినారు, మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నాం, మేము కూడా మీరు మంచి చేస్తారంటే మేము మీకు ఖచ్చితంగా సహకరిస్తాం. రాబోయే రోజుల్లో మీరు ఎలా పడితే ఎలా మాట్లాడితే మేము సహించేది ఉండవు.